పుట్టమట్టితో చేసిన విగ్రహానికి పూజలు జరిగే వారాహి అమ్మవారికి వారాహిదేవి గుడిగా ఎలా రూపాంతరం చెందారు? స్వప్నంలో అమ్మవారు గుడి కట్టమని అడగగా తనకు కట్టే స్తోమత లేదన్నప్పటికీ నేను నీ వెనక ఉన్నాను, ముందడుగు వెయ్యి అన్న మాట అమ్మవారు ఎలా నిలబెట్టుకున్నారు? ఉత్తరాంధ్రలోనే మొట్టమొదటి వారాహి అమ్మవారి టెంపుల్ అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. హలో విజయనగరం. మన విజయనగరం నెల్లిమర్ల మొయిద గ్రామంలో ఉన్న వారాహి అమ్మవారి గుడి వెనక ఉన్న స్టోరీ మీకు తెలుసా? మొయిద గ్రామంలో నివాసం ఉంటున్న శంకర్రావు అనే వ్యక్తి అయినా అప్పటికే 15 సంవత్సరాలుగా పైడిమాంబ ఉపాసకుడిగా ఉన్నారు. 3 సంవత్సరాల క్రితం వారాహి అమ్మవారి మాల ధరించి 1.5 అడుగుల పుట్టమట్టితో వారాహి అమ్మవారి విగ్రహంకి పూజలు చేయడం ప్రారంభించారు. అయితే అమ్మవారు స్వప్నంలో స్వప్నవారాహి అమ్మవారిగా దర్శనమిచ్చి ఈ ఊర్లో తనకంటూ ఒక ఆలయం నిర్మించమని స్వప్నంలో అమ్మవారు కోరారు. అయితే శంకర్రావు గారు గుర్ల సమీపంలో ఒక సువిశాల చోటు ఆలయం నిర్మాణానికి ఏర్పాటు చేస్తుండగా అమ్మవారు మరలా స్వప్నంలో సాక్షాత్కరించి నేను మీ ఊర్లో ఉందాం అనుకుంటున్నాను, కానీ నన్ను గొర్రెలో ప్రతిష్ఠించాలని చూస్తున్నావు అని అమ్మవారు స్వప్నంలో ఆగ్రహించగా తనకు సంబంధించిన భూమి గొర్రెలో ఉందని తమ ఊర్లో లేదని చెప్పగా అప్పుడు అమ్మవారు నిరాకరించి మొయిద గ్రామంలోనే చంపావతి ఒడ్డున ఒక ప్రదేశం ఎన్నుకున్నారు. అప్పటికే ఆ భూమి ఆస్తి తగాదాల్లో ఉన్నప్పటికీ అమ్మవారి మహిమ వల్ల మరుసటి రోజున ఆ భూమి అమ్మవారి గుడికి ఫైనల్ అవ్వడం అమ్మవారి మహిమగా అక్కడ ప్రజలు చెప్తారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా నేను చూసుకుంటా అనే అమ్మవారి స్వప్నంలో మాట గుడి నిర్మాణం సమయంలో ఏ ఆటంకాలు వచ్చినా క్షణంలోనే ఆ ఆటంకం తొలగిపోయేది. జై వారాహి మాత. ఈ టెంపుల్ ఇప్పటి వరకు ఎంతమంది దర్శించుకున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ హిస్టరీ తెలియని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రీల్ షేర్ చేయండి. ఉంటా, బాయ్.